responsibility to streamline the administration. కింద నుండి వాళ్ళని కోఆర్డినేట్ చేసుకోవడం, వాళ్ళ దగ్గర పని చేయించడం, పై వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకోవడం. As a team. Yes, we'll go to data-driven governance, sir. So first I'll start with Aware, sir. This is the conceptual, what is Aware. I'll also go to the next one. This is the portal, Aware portal, sir, where the different kind of use cases and that we have showed, sir. Currently, there's more than 70 kind of cases are available. And data is being generated on a real-time basis for officers to use. And EV, sir, 43 use cases, so they run right around the clock, sir. EV continuous data on a real-time vastu untundi, alerts generate avutha untayi, sir. Once the threshold is crossed, for example, heat, sir, daily data vastu untundi, but manaki a heat wave threshold మనం ఫిక్స్ చేసుకుని దాటగానే ఆ కన్సర్న్డ్ ఫీల్డ్ స్టాఫ్కి అలర్ట్ వెళ్తుంది సార్. అండ్ యాక్షన్ తీసుకోమని చెప్పేసి వీ సెండ్ అవుట్ అలర్ట్స్ టు సిటిజన్స్ ఆల్సో ఇన్ దట్ జోన్ వేర్ దే ఆర్ హ్యావింగ్. సో దీంట్లో ఒక 10 ఏమో క్రాస్ కట్టింగ్ ఉన్నాయి సార్. 7 ఆర్ రెస్పాండింగ్ టు వాటర్ రిసోర్సెస్ విచ్ ఇన్ ఫ్యాక్ట్ కెన్ బి యూజ్డ్. ఇవన్నీ కూడా సార్ జలధార ప్రోగ్రామ్ వాట్ వీఆర్ నౌ డూయింగ్. దిస్ ఈస్ ది బేసిస్ ఆన్ విచ్. ఒక నిమిషం భాస్కర్, మీకు అంతకన్నా ముందు డిస్ట్రిక్ట్ వైజ్ నెంబర్ ఆఫ్ ఫైల్స్ అవుట్ సైడ్ ఈ ఆఫీస్ ఉంది ఇంకా సార్. హౌ మెనీ ఫైల్స్ ఆర్ దేర్? సార్ అది సార్ ఈ ఆఫీస్లో ఫైల్ పెడితే తెలుస్తుంది సార్. ఈ ఆఫీస్ బయట ఉంటే మనకు తెలియదు. ఓన్లీ వే వీఆర్ డూయింగ్ ఇస్ సార్ వీఆర్ బేసికలీ స్క్రాపింగ్ ద వెబ్. ఎక్కడన్నా సరే మన వాళ్ళు నాన్ ఈ ఆఫీస్లో ఫైల్ జనరేట్ చేస్తుంటే కింద టిక్ మార్క్ లేకుండా నార్మల్గా చేసిన ఫైల్స్ ఉంటే వీఆర్ పికింగ్ దెమ్ అప్ సార్. దట్ ఈస్ ద ఓన్లీ వే వీఆర్. రెండోది అదర్ వే వీఆర్ డూయింగ్ అనాలిసిస్ ఇస్ దట్ వీఆర్ టేకింగ్ యావరేజ్ సార్. ఒక జిల్లాలో ఎక్స్ నెంబర్ ఆఫ్ ఫైల్స్ ఉంటే వీఆర్ సేయింగ్ దట్ అన్ని జిల్లాల్లో కూడా అంతవరకు యావరేజ్ ఉండాలి కాబట్టి వీఆర్ సేయింగ్ దట్ దోస్ డిస్ట్రిక్ట్స్ ఆర్ లిటిల్ బ్యాక్వర్డ్ సార్. సో దిస్ ఈస్ ద అదర్వైజ్ ఈ ఆఫీస్లో ఫైల్ పెట్టకుండా పూర్తిగా ఫిజికల్గా చేస్తే వీ వుడ్ నాట్ నో సార్ యాక్చువల్లీ. No, why can't you focus all collectors, all head of the departments? From now onwards, it is a mandatory. Next, collector, please. Sir, మనం ఏం చేయొచ్చు సార్, ఇప్పుడు ఎనీ కరస్పాండెన్స్ టు ద పబ్లిక్ ఆర్ టు ద ఇంటర్ డిపార్ట్మెంట్స్ ఆర్ గోయింగ్ త్రూ ఫార్మ్ ఆఫ్ ఎ లెటర్ సార్, లెటర్ ఆర్ మెమో. సో వీ కెన్ నోటిఫై దట్ ఎనీ మెమో విచ్ ఈస్ నాట్ డిజిటలీ సెండ్ ఈస్ ఇన్వాలిడ్ పెట్టేస్తే సార్ ఆటోమేటిక్గా ఈ ఆఫీస్ జనరేట్ అవుతాయి సార్. అది మనం చేయట్లేదు సార్. ఈ ఆర్డర్స్ ఆల్రెడీ ఉన్నాయి సార్. ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఈ ఆర్డర్స్ ఆర్ ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేయండి. yes ఇంప్లిమెంట్ చేయండి. రెండోది వారు చెప్పినట్టు, యువరాజు చెప్పినట్టు, ఇంకొక నెక్స్ట్ స్టెప్ ఆటోమేషన్ కూడా ఇచ్చేసేయండి. స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్ ఫర్ కరస్పాండెన్స్ పబ్లిక్ పంపించాలంటే స్ట్రక్చర్డ్గా తయారు చేసి ఇచ్చేస్తే ఆటోమేటిక్గా సంతకాలు పెట్టి పంపిస్తూ ఉంటారు. ఈ టైపిస్టులు, స్టెనోలు అవన్నీ తగ్గిపోతాయి. క్లరికల్ వర్క్ ఎంత వరకు తగ్గితే అంతవరకు చేస్తాం. సిసిఎల్ఏ ఆఫీస్కి కలెక్టర్ నుంచి వచ్చేది వెళ్ళేది ఓన్లీ ఈ రిసీట్స్ గానే వెళ్తాయి సార్. సో సేమ్ థింగ్ ఇఫ్ కలెక్టర్ టేక్స్ కేర్, నో పేపర్ షుడ్ గో అవుట్ ఆఫ్ దేర్ ఆఫీస్ వెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఎనీ అదర్ గవర్నమెంట్ ఆఫీస్. సో ఎవడైనా ప్రైవేట్ సిటిజన్ కంటే పంపించవచ్చు. మిగిలిన మటుకి ఇతర కిందకి కానీ మీదకి కానీ ఏ కాగితం వచ్చినా ఈ రిసీటే ఉండాలి అనేది వాళ్ళు. మీరు ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్ రిసీప్ట్స్ విత్ సెక్యూరిటీ ఫీచర్స్ యూ హ్యావ్ టు అడాప్టెడ్. పబ్లిక్ కంటెంట్ కోసం మాత్రం యూ కెన్ సెండ్ ఇట్ ప్రింటెడ్, దట్ టు ఆటోమేషన్, సో దట్ దే విల్ హ్యావ్ సమ్ సాటిస్ఫాక్షన్ లెవెల్. కలెక్టర్ సార్, ఈ ఆఫీస్లో సార్ మన పబ్లిక్ కమ్యూనికేషన్ ఏదైతే పేపర్ ఫైనల్గా వస్తుందో సార్, దానిపైన నో సెక్యూరిటీ ఫీచర్స్ ఆర్ దేర్ సార్. అండ్ బేసికల్గా మనకి పక్కన ఏంటంటే సైన్ బై సోన్స్ అనేది ఒక ప్రింటెడ్లో వస్తుంది సార్. బట్ ఈచ్ సచ్ కమ్యూనికేషన్ సార్ ఒకటి యునిక్ క్యూఆర్ కోడ్ ఉంటే సార్ విచ్ కెన్ బి వెరిఫైడ్ వెదర్ ఇట్ ఈస్ ఎ జెన్యూన్ డాక్యుమెంట్ ఆర్ నాట్. You verify. we'll do that. You put it. We'll put a QR code, sir. If somebody scans the original document in our server, they should be able to see, sir. Automatically. That is possible, sir. Yeah. We can do that. You do that. Yes, sir. No, always innovations is the order of the day. All of you has to think
how to innovate further and further, how to simplify our life, and faster results, how to get it, and accountability. ఈజీగా రాబోయే రోజుల్లో నెక్స్ట్ 1 yearలో వీఆర్ గోయింగ్ టు రీచ్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ గవర్నెన్స్. క్యారీ ఆన్. Sir, then sir, with, as you said, e-Tapal will make it mandatory, sir. Print out this పంపించడం between government departments we can completely avoid. In fact, even government of India we can send through e-Tapal, sir, because everybody is using the same system. So we'll put that in place, sir. So we'll get the orders issued through CS, sir, and we'll ensure. Yeah. సార్ మన ఈ ఆఫీస్ నుంచి డైరెక్ట్గా క్యాబినెట్ మెమరాండంకి కూడా వీ హావ్ డన్ ది పిఓసి, సార్. ఇట్స్ రెడీ, బట్ ఇట్ రిక్వైర్స్ లిటిల్ బిట్ ఆఫ్ అప్రూవల్ ఫ్రమ్ లా అండ్ ఫ్రమ్ జిఏడి, సార్. అది తీసుకుని వీల్ ఇంప్లిమెంట్ ఇట్, సార్. ఓకే. సో దట్ ఇప్పుడు సార్ మనం జిఓస్ ఇష్యూ చేసేటప్పుడు సెక్రటరీ ఈజ్ అప్రూవింగ్ ది డ్రాఫ్ట్, అగైన్ ఇట్ గోస్ టు ది సెక్షన్ ఆఫీసర్, దెన్ సెక్షన్ ఆఫీసర్ ఈజ్ ఇష్యూయింగ్. అక్కడ కూడా 2 days పడుతుంది, సార్. Rather than directly secretary can approve the GO and GO can be issued directly, sir. So rather than going through this again chain, that POC is ready, we'll start it with. No, yesterday also we have taken one decision. This is the vehicle registration. Dealer ne additional registration officer గా పెట్టేశాం. ఇప్పుడు ఎప్పుడైతే కారు అమ్మాడో, ఏ వెహికల్ అమ్మినా ఆటోమేటిక్గా విల్ ఎంటర్, automatic registration will be given, number will be given, automatic. We are saving 15 to 20 days because of single decision. Like that, so many things in our government also. అవన్నీ కూడా మీరు కూడా ఫీల్డ్లో ఉంటారు కాబట్టి మీకు ఐడియాస్ వస్తూ ఉంటాయి. యూ బ్రింగ్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఇన్ ఎగ్జిక్యూషన్ ఆల్సో, నాట్ ఓన్లీ ఐడియాస్ ఆఫ్ పెద్ద నిన్న మీరు తీసుకొచ్చిన ఇన్నోవేటివ్ ఇదే కాకుండా ప్రొసీజర్లో కూడా ఇన్నోవేషన్, గవర్నమెంట్ ప్రొసీజర్స్లో. ఆ రిఫార్మ్స్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఓకే, క్యారీ ఆన్. Sir, ఇవి సార్ దీస్ ఆర్ ది అవేర్లో యూస్ కేసెస్. సో డిపార్ట్మెంట్ వైజ్ చూపించాం, సార్. రిక్వెస్ట్ టు ఆల్ ద డిపార్ట్మెంట్స్ ఈస్ సార్, స్టార్ట్ యూజింగ్ ది డేటా అండ్ స్టార్ట్ యూజింగ్ ది సిస్టమ్ దట్ ఈస్ దేర్. జనరలీ ద యూసేజ్ ఏ లెవెల్లో చేయాలో ఆ లెవెల్లో లేదు, సార్. దట్స్ వాట్ అవర్ రిక్వెస్ట్ టు ఆల్ ద డిపార్ట్మెంట్స్ ఇస్ స్టార్ట్ యూజింగ్ ఇట్. బొత్తిగా లేదు. ఎస్, దెర్ ఇస్ ఎ కన్సల్టెంట్, దెర్ ఇస్ ఎ హ్యూజ్ డేటా ఈజ్ అవైలబుల్, రియల్ టైమ్ డేటా. నేను ముందు కూడా మీకు చెప్పాను. వన్ ఈజ్ హిస్టారికల్ డేటా ఈజ్ అవైలబుల్ ఇన్ డిపార్ట్మెంట్. అది కొన్ని క్లౌడ్లో ఉన్నాయి, కొన్ని డేటా లేక్లో ఉన్నాయి. డేటా లేక్ తీసుకొచ్చారు, కానీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం హెవీ డేటా వస్తే కొన్ని దీనికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. డేటా వాట్ యు కాల్ క్లౌడ్లోనే సెక్యూర్డ్గా పుట్ ఇట్ జస్ట్ లైక్ ఆర్కైవ్స్ సెట్ అయితే ఒకప్పుడు రికార్డ్స్ మెయింటైన్ చేసామా, లైక్ దాట్. హెవీ డేటా కూడా లోడ్ చేసే రిట్రీవల్ కూడా మీకు ప్రాబ్లం వస్తుంది మళ్ళీ. సో దట్ ఈస్ వన్ యాంగిల్. రెండోది, కరెంట్ ఫైల్స్ అన్ని డేటా ఆన్లైన్లో వస్తున్నాయి. మూడోది, రియల్ టైమ్ డేటా అరౌండ్ 41 పారామీటర్స్ రియల్ టైమ్ డేటా వస్తుంది. ఆల్ దీస్ 3 డేటాస్ ఏఐ కానీ మీరు మాడ్యూల్ ఉపయోగించుకోగలిగితే బెస్ట్ డెసిషన్ మేకింగ్ వస్తుంది. ఎయిదర్ హెల్త్ ఆర్ అగ్రికల్చర్ ఆర్ ఎనీథింగ్ ఫర్ దట్ మ్యాటర్. ఈవెన్ డైరీ, లాజిస్టిక్స్, ఎవ్రీథింగ్, ఎడ్యుకేషన్, ఎవ్రీథింగ్ వీఆర్ గోయింగ్ ఇన్ దట్ డైరెక్షన్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, దీన్ని ఎంత ఎఫెక్టివ్గా మీరు వాడగలిగితే అంత ఎఫిషియన్సీ పెరుగుతుంది. ఇది అగైన్ అండ్ అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ, మీరందరూ 2047 చూడబోతున్నారు. ఆల్ కలెక్టర్స్, ఇప్పుడు సాయి ప్రసాద్ గారు వీళ్ళందరూ రిటైర్ కావచ్చు, మీరు మాత్రం 2047 తర్వాత ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు మీలో. అది వీలో పెట్టుకోవాలి. ఈ రోజు మీరు చేసే పనులని ఆ రోజు మీకు గుర్తొస్తాయి, హౌ యూ హ్యావ్ డన్ అని. ఆ యాంగిల్ పెట్టుకో మీరు చేయగలిగితే యూ విల్ బి ది చేంజ్ ఏజెంట్స్. ఐఎమ్ టెలింగ్ యూ, కీప్ ఇట్ ఇన్ మైండ్. బెస్ట్ క్యారియర్ ఇన్ యువర్ లైఫ్ ఆల్ కలెక్టర్స్. కలెక్టర్గా ఉన్నప్పుడు మీరు చేసిన పని, మీ ఆల్ పోస్టింగ్స్ ఇంకా ఆఫ్టర్వర్డ్స్ డిఫరెంట్ పోస్టింగ్స్ వస్తాయి, బట్ ఇట్ విల్ బి రిమెంబర్డ్ in your career. How to make a difference, you work it out. Sir, request all the departments to use, sir. One example I wanted to quote here, sir. The health department